నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దెబ్బకు ఇద్దరు అధికారులు బలయ్యారు. షకీల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సివిల్ సప్లై అధికారులను బెదిరించి తన మిల్లులకు కెపాసిటీకి మించిన ధాన్యాన్ని తరలించుకుపోయారు. ఈ కేసులో సివిల్ సప్లై శాఖ జిల్లా అధికారి చంద్రప్రకాష్ తో పాటు డీఎం జగదీష్ బాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో షకీల్ కు చెందిన రైస్ మిల్లులకు డీఎస్ఓ నిబంధనలకు మించి 80 కోట్లు విలువ చేసే ధాన్యం పంపారు. దీన్ని బియ్యంగా గానుగాడించి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు బియ్యాన్ని అందించలేదు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసింది. సుమారు 72 కోట్ల విలువైన బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. షకీల్ అక్రమ వ్యాపారానికి సహకరించిన డీఎస్ఓ డీఎంలపై ఉన్నతాధికారులు వేటు వేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దెబ్బకు ఇద్దరు అధికారులు బలయ్యారు. షకీల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సివిల్ సప్లై అధికారులను బెదిరించి తన మిల్లులకు కెపాసిటీకి మించిన ధాన్యాన్ని తరలించుకుపోయారు. ఈ కేసులో సివిల్ సప్లై శాఖ జిల్లా అధికారి చంద్రప్రకాష్ తో పాటు డీఎం జగదీష్ బాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో షకీల్ కి చెందిన రైస్ మిల్లులకు డీఎస్ఓ నిబంధనలకు మించి 80 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పంపారు. దీన్ని బియ్యంగా గానుగాడించి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు బియ్యాన్ని అందించలేదు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసింది. సుమారు 72 కోట్ల విలువైన బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. షకీల్ అక్రమ వ్యాపారానికి సహకరించిన డీఎస్ఓ డీఎంలపై ఉన్నతాధికారులు వేటు వేశారు.